ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వీఎంఆర్డీఏ పరిధిలోని ప్రాంగణంలో రాజకీయ సమావేశాలు సభలకు అనుమతి లేదని వీఎంఆర్డీఏ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. వీఎంఆర్డీఏకు చెందిన ప్రాంగణాలను రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించరాదని స్పష్టం చేశారు. ఇటీవల వీఎంఆర్డీఏ బాలల ప్రాంగణాన్ని గెట్ టుగెదర్ కార్యక్రమం పేరుతో ఆన్లైన్లో బుక్ చేసుకుని రాజకీయ సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నించడంతో అనుమతి నిరాకరించామని కార్యదర్శి శ్రీ మురళీకృష్ణ తెలిపారు. వీఎంఆర్డీఏ ప్రాంగణాలను కేవలం శుభకార్యాలు, పిల్లల కార్యక్రమాలు మరియు పాఠశాలల కార్యక్రమాలకి అనుమతిస్తామని ఆయన పేర్కొన్నారు. రాజకీయ కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పార్టీలో జాయిన్ అయ్యే వ్యక్తుల్ని ఈ విధంగా నిర్బంధించడం, గేట్లు తాళాలు వేసి పార్టీలో ప్రజాస్వామ్యంలో ఒక పార్టీలో జాయిన్ అవుతామని చేయటం అనేది మొట్టమొదటిసారి జరుగుతుంది. ఇప్పటికైనా కూటమి నాయకులు మీ పిరికి పంద చర్యలు మాని దీన్ని ఏదైతే మీరు ఎవరైతే ఒత్తిళ్లు తీసుకొచ్చిన వారి మీద ఇమీడియట్గా హాల్ ఓపెన్ చేయించాలని మేము డిమాండ్ చేస్తాం. అధికారులు కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఈ విధంగా వ్యవహరించడం అనేది మంచి పద్ధతి కాదు. మరి ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడే కొనసాగిస్తాం. మేము దీనికి పర్మిషన్ ఇచ్చే వరకు కూడా ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. ధర్మాల్ ఆనంద్ అనే ఒక యువకుడు, బిజినెస్ మ్యాన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నచ్చి, జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, విద్య, ఉపాధి, వైద్య రంగాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ ఇవన్నీ కూడా నచ్చి, అదేవిధంగా ఈ కూటమి 18 నెలల పరిపాలనలో ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది ఒక అసమర్థ నాయకత్వంతో ఈరోజు చేతకాని దద్దమ్మల్లా ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని కూడా గాలి కొదిలిన తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసుకుని ఇక్కడ క్లియర్గా వీఎంఆర్డీఏ వారికి 71,300 రూపాయలు వాళ్ళకి హాల్ బుక్ చేసుకుని అమౌంట్ కట్టి నిన్న ఈరోజు పార్టీ జాయినింగ్ సంబంధించి, కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసుకుని నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం కానీ, లోపల డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసుకోవడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా చేసుకున్నారు. కేవలం ఈరోజు ఉదయం ఈ నగరంలో ఉన్న కూటమి పార్టీకి సంబంధించిన కొంతమంది పిరికి పందలు, కూటమి పార్టీకి సంబంధించిన ఒక పిరికి పంద చర్యగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చూసి ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందో, రేపొద్దుట చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచో, లోకేష్ దగ్గర నుంచో వాళ్ళకి ఎక్కడ అక్షింతలు పడతాయనే ఉద్దేశంతో రాజకీయ కోణంలో ఏర్పాట్లు చూసి అప్పటికప్పుడు ఉదయం 10 గంటలకి 10:30కి ప్రోగ్రామ్ అని పెట్టుకుంటే 10 గంటలకు గేటుకి తాళాలు వేసి నిర్బంధించడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో హేయమైన చర్య, దుర్మార్గమైన చర్య. ఇది ఒక పిరికి పంద చర్య. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలన్నా పనిచేయచ్చు, ఏ పార్టీ సిద్ధాంతాలు నచ్చితే ఆ పార్టీలో కొనసాగొచ్చు. ఈరోజు మీకు సిగ్గుంటే సిగ్గు శరవుంటే అప్రజాస్వామికగా ఒక బీసీ సమాజ వర్గానికి చెందిన మహిళా మేయర్ని సంతలో పశువుల్లో శ్రీలంక, మలేషియా కార్పొరేటర్లను తీసుకెళ్లి డబ్బులు ఎరచూపి సంతలో పశువుల్లో కొన్నప్పుడు లేదా మీకు ఇది